Hi guys, welcome to my channel. Today my topic is about finding general solution by using q of x is equal to x power n. ఆల్రెడీ మనం జనరల్ సొల్యూషన్ ఎలా కనుక్కోవాలి. ఇప్పుడు q of x ఈక్వల్ టు 0 అయితే దాన్ని కేస్ 1 అంటారు. కేస్ 2 అంటే ఏంటిదంటే q of x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 దాన్ని కేస్ 2 అంటారు. కేస్ 2లో మనకి మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4, మోడల్ 5 ఉన్నాయి. ఆల్రెడీ మనం మోడల్ 1 చెప్పుకున్నాం, మోడల్ 2 చెప్పుకుందాం. మోడల్ 1 వచ్చే లోపల q ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ x. మోడల్ 2 వచ్చే లోపల q ఆఫ్ x వాల్యూ వచ్చే లోపల సైన్ ax అయినా కావచ్చు, కాస్ ax అయినా కావచ్చు. మోడల్ 3 వచ్చే లోపల q ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x పవర్ n. మోడల్ 3 ఇఫ్ q ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x పవర్ n then f ఆఫ్ d into y ఈజ్ ఈక్వల్ టు x పవర్ n. ఆల్రెడీ మనకి తెలుసు ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ అని తెలుసు. ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత ఎక్స్ పవర్ ఎన్, అప్పుడు ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్. ఓకే, దీని నుంచి వైపీ, దీన్నే ఈ వైపీకి ఇంటూ దాన్నే పిఐ అని కూడా పిలుస్తాం. వైపీ ఈజ్ ఈక్వల్ టు పిఐ ఈజ్ ఈక్వల్ టు దీన్నే వైపీ అని పిలుస్తారు, పిఐ కూడా పిలుస్తారు. దీని ఫార్మ్ ఏంది క్యూ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ టీ. ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ పవర్ ఎన్ బై ఎఫ్ ఆఫ్ టీ. మోడల్ 3 అంటే క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్, అప్పుడు ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్, వైపీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ బై ఎఫ్ ఆఫ్ టీ. హియర్ ఎఫ్ ఆఫ్ డి చేంజెస్ యాజ్ 1 ప్లస్ ఆర్ మైనస్ 5 ఆఫ్ టీ. మోడల్ 3లో ఎఫ్ ఆఫ్ డి అనేది ఎట్లా చేంజ్ అయ్యేది, 1 ప్లస్ ఆర్ మైనస్ 5 ఆఫ్ టీగా చేంజ్ అయ్యేది. In model 3 f of d changes as 1 plus or minus 5 of t. f of d అంటే ఇక్కడ ఉందిగా, డినామినేటర్లో ఉందిగా. ఈ f of d అనేది పైకి వెళ్తే ఇది టేక్ 1 ప్లస్ 5 ఆఫ్ d అంటే ఇప్పుడు f of d ప్లస్లో మనం 1 ప్లస్ ఆర్ మైనస్ 5 ఆఫ్ d సబ్స్టిట్యూట్ చేసామనుకో, దీన్ని పైకి తీసుకెళ్తే అప్పుడు ఎంత వచ్చింది మనకి 1 ప్లస్ ఆర్ మైనస్ 5 ఆఫ్ డి ఇన్వర్స్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ కానీ నేర్చుకుంటే థర్డ్ మోడల్ అనేది సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. మనం ఫార్ములాలోకి వెళ్ళే ముందు ఇక్కడ చూడండి, పవర్లో నెగిటివ్ ఉండి ఇక్కడ పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఇంటూ పాజిటివ్ ఏంటిది నెగిటివ్. అప్పుడు పవర్లో నెగిటివ్ ఉండి ఇక్కడ పాజిటివ్ ఉంటే ఎట్లా వచ్చిందంటే పాజిటివ్ నెగిటివ్ అంటే పాజిటివ్ నెగిటివ్ ఉంటే ఆల్టర్నేట్గా పాజిటివ్ నెగిటివ్ అట్లా వచ్చింది. పవర్లో నెగిటివ్ ఉండి ఇక్కడ నెగిటివ్ ఉంటే పాజిటివ్నే వచ్చింది, మొత్తం పాజిటివ్. ఇక్కడ చూడండి, పవర్లో నెగిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది, అప్పుడు ఆల్టర్నేట్గా పాజిటివ్ నెగిటివ్. ఇక్కడ చూడండి, పవర్లో నెగిటివ్ ఉంది, ఇక్కడ కూడా నెగిటివ్ ఉంది, పాజిటివ్ వచ్చింది మొత్తం. మళ్ళీ ఇక్కడ చూడండి, పవర్లో నెగిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది, ఆల్టర్నేట్గా పాజిటివ్ నెగిటివ్ అట్లా వచ్చింది. మళ్ళీ పవర్లో నెగిటివ్ ఉంది, పవర్లో నెగిటివ్, ఇక్కడ కూడా నెగిటివ్ ఉంది, అప్పుడు పాజిటివ్ వచ్చింది మొత్తం. ఓకే, ఇప్పుడు ఫార్ములా నెంబర్ 1 చూడండి, 1 ప్లస్ 5 ఆఫ్ డి హోల్ ఇన్వర్స్ 1 ప్లస్ 5 ఆఫ్ డి హోల్ ఇన్వర్స్ 1 ఉన్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ అట్ట ఆల్టర్నేట్గా వస్తాయి. 1 మైనస్ 5 ఆఫ్ డి ప్లస్ 5 ఆఫ్ డి హోల్ స్క్వేర్ మైనస్ 5 ఆఫ్ డి హోల్ క్యూబ్ ప్లస్ సమ్ సో ఆన్. నెక్స్ట్ ఏంటి 1 మైనస్ 5 ఆఫ్ డి హోల్ ఇన్వర్స్, అప్పుడు 1 ప్లస్ 5 ఆఫ్ డి ప్లస్ 5 ఆఫ్ డి హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఆఫ్ డి హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. నెక్స్ట్ వన్ ఏంటిది 1 ప్లస్ 5 ఆఫ్ డి హోల్ ఇన్వర్స్ 2, అప్పుడు 1 మైనస్ 2 ఇంటూ 5 ఆఫ్ డి ప్లస్ 3 ఇంటూ 5 ఆఫ్ డి హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 5 ఆఫ్ డి హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. ఇప్పుడు 1 మైనస్ 5 ఆఫ్ డి హోల్ పవర్ మైనస్ 2, దీని ఫార్ములా ఇక్కడ నెగిటివ్ వేస్తే పాజిటివ్ వచ్చింది మొత్తం.
1 plus 2 into 5 of t plus 3 into 5 of t whole square plus 4 into 5 of t whole cube plus and so on. Next one 1 plus 5 of t whole power minus 3. 1 minus 3 into 5 of t plus 6 into 5 of t whole square minus 10 into 5 of t whole cube. Next one చూడండి 1 minus 5 of t whole power minus 3 minus minus నెగిటివ్ అంటే పాజిటివ్ వచ్చింది 1 plus 3 into 5 of t plus 6 into 5 of t whole square plus 10 into 5 of t whole cube plus and so on. ఇక్కడ పవర్లో నెగిటివ్ ఉండి ఆన్సర్లో కూడా నెగిటివ్ ఉంటే పాజిటివ్ వచ్చింది. పవర్లో పాజిటివ్ ఆన్సర్లో నెగిటివ్ అట్లా పాజిటివ్ ఏవైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఉంటే ఆల్టర్నేట్గా ఎలా వస్తాయి పాజిటివ్ నెగిటివ్గా వస్తాయి. అదే రెండు నెగిటివ్లు అనుకుంటే పాజిటివ్లు వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బేసిక్గా ఇక్కడ ఏమి చేసాం పవర్లో -1 -1 -2 -2 -2 ఇక్కడ పవర్లో 1 కనుక్కుంటే చూడండి పవర్లో 1 కనుక్కుంటే అన్ని పవర్లో 1 కనుక్కుంటే మనకి 1తోనే స్టార్ట్ అయ్యింది 1 minus 5 of t 1 minus 5 of t plus 5 of t whole square. పవర్లో కనుక 1 ఉంటే మొత్తం 1 1 1 అంటే చూడండి అంటే 5 of d ముందు ఏం లేదు కాబట్టి 1 5 of d స్క్వేర్ ముందు ఏం లేదు కాబట్టి 1. ఎప్పుడైనా పవర్లో 1 కనుక ఇస్తే మొత్తం 1లే వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ పవర్లో 2 కనుక వస్తే పవర్లో 2 కనుక వస్తే ఎట్లా ఉంటుంది ఆర్డర్ మనకి ఎట్లా 1 2 3 4 పవర్లో 2 కనుక వస్తే ఆర్డర్ 1 2 3 4 చూడండి 1 minus 5 of d బదులు 2 ఉంది 5 of d స్క్వేర్ ముందు 3 5 of d క్యూబ్ 4 అంటే పవర్లో 2 కనుకుంటే 1 2 3 4 అది పవర్లో 3 కనుకుంటే 1 3 6 10 3 కనుకుంటే 1 3 6 10 1 minus 3 into 5 of t plus 6 into 5 of t whole square minus 10 into 5 of t ఈ 3 కనుక గుర్తుపెట్టుకుంటే ఈ ఫార్ములాస్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పవర్లో కనుక 1 ఉంటే మొత్తం 1s వస్తాయి. అదే పవర్లో కనుక 2 ఉంటే 1 2 3 4 ఈ ఆర్డర్ని ఫాలో అవుతాయి. పవర్లో కనుక 3 ఉంటే 1 3 6 10 6 10 1 3 6 10. ఇప్పుడు ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్ చూడండి సాల్వ్ క్యాపిటల్ d స్క్వేర్ ప్లస్ d ప్లస్ 1 into y is equal to x. ఇచ్చిన ప్రాబ్లం ఏ మోడల్ ఎట్లా గుర్తిస్తామంటే అది q of x దాని మీద ఆధారపడింది. ఇప్పుడు q of x is equal to e power x అయితే మోడల్ 1 అంటారు. q of x is equal to sin ax or cos ax అంటే మోడల్ 2 అంటారు. q of x is equal to x power అంటే మోడల్ 3 అంటే ఇప్పుడు ఇచ్చింది మోడల్ 3. దేనికైనా జనరల్ సొల్యూషన్ అని ఫైండ్ అవుట్ చేయాలి. దాని ఫార్మ్ ఏంటి cf ప్లస్ పిఐ cf ప్లస్ పిఐ. ఇప్పుడు మనం cf కనుక్కుందాం. cf కనుక్కోవడానికి ఇచ్చిన ఈక్వేషన్ అంటే క్యాపిటల్ d స్క్వేర్ని ఆక్సిలరీ ఈక్వేషన్కి కన్వర్ట్ చేయాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే క్యాపిటల్ dని క్యాపిటల్ mని కన్వర్ట్ చేస్తాం. అప్పుడు ఇటువైపు ఉన్న y అనే వేరియబుల్ పోయింది, ఇటువైపు ఉన్న x క్యూబ్ అనే వేరియబుల్ 0 అయింది. దాని ప్రకారం m² ప్లస్ m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ వచ్చిన ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ చేసి దాన్ని ఈక్వేషన్లో కన్వర్ట్ చేయాలి. హియర్ m² ప్లస్ m1 m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 1, c ఈజ్ ఈక్వల్ టు 1. క్యాపిటల్ m ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2. ఆల్రెడీ ఇది మనకు తెలుసుకోవాలి. సబ్స్టిట్యూట్ a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 1, c ఈక్వల్ టు 1 చేస్తే ఆన్సర్ వచ్చే లోపల మనకి m ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూద్దాం చూడండి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే -1 ప్లస్ ఆర్ మైనస్ -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ 4 బై 2. 1 మైనస్ 4 మైనస్ 3. ఈ రూట్లో ఉన్న మైనస్ ఎలా రాయచ్చు ఐ స్క్వేర్గా రాయచ్చు. ఆ ఐ స్క్వేర్ బయటకు వస్తే ఐ అయింది. అప్పుడు i√3 i
ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏ ఫామ్లో ఉంది, ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ఫామ్లో ఉంది. వచ్చిన ఆన్సర్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ఫామ్లో ఉంది కాబట్టి దానికి ఫామ్ ఏంటిది, ఈ పవర్ ఏఎక్స్ c1 cos bx ప్లస్ c2 sin bx, e power ax c1 cos bx ప్లస్ c2 sin bx. సబ్స్టిట్యూట్ a is equal to -1/2, b is equal to √3/2. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి e power -x/2 c1 cos √3/2x ప్లస్ c2 sin √3/2x which is the required cf. ఇప్పుడు మనకి cf వచ్చింది. నెక్స్ట్ మనం పిఐ కనుక్కోవాలి. దాన్ని ఏమంటారు, వైపి అని కూడా అంటారు. ఆల్రెడీ మనకి సిఎఫ్ వచ్చింది, ఇప్పుడు పిఐ కనుక్కోవాలి. దీనికి వైపి ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ టి. దాని ప్రకారం వైపి ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఎంత, ఎక్స్ క్యూబ్ బై ఎఫ్ ఆఫ్ డి. అసలు ఇదే ఫామ్లో ఉంది. ఏ దీన్ని ఎట్లా రాయొచ్చు, t² ప్లస్ డి ప్లస్ 1. చూడండి, వైపి ఈజ్ ఈక్వల్ టు ఫామ్లో వచ్చేటప్పుడు క్యూ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ టి. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ బై ఎఫ్ ఆఫ్ డి అంటే క్యాపిటల్ d² ప్లస్ క్యాపిటల్ డి ప్లస్ 1. దీన్ని వైపి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ బై 1 ప్లస్ t² ప్లస్ 2 ఇట్లా రాసుకోవచ్చు. దీన్ని ఇక్కడ 1 అనేది ఇటువైపు రాశాను, d² ప్లస్ 2కి దానికి సపరేట్గా రాసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఫార్ములా రావటం కోసం. ఇప్పుడు దీన్ని పైకి పంపిస్తాం. వైపి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఇంటూ 1 ప్లస్ d² ప్లస్ టీ హోల్ పవర్ -1. ఆల్రెడీ మీకు చెప్పాను, పవర్లో నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ ఉంటే, పాజిటివ్ నెగిటివ్ ఉంటే ఆల్టర్నేట్గా వచ్చింది. ఎలా వచ్చింది, పాజిటివ్ నెగిటివ్. అది ఇప్పుడు పవర్లో 1 ఉంది కాబట్టి మొత్తం 1 వచ్చింది. దాని ప్రకారం వైపి ఈజ్ ఈక్వల్ టు, ముందు ఇది రాసుకుంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1 మైనస్ d² ప్లస్ డి ప్లస్ d² ప్లస్ డి హోల్ స్క్వేర్ మైనస్ d² ప్లస్ డి హోల్ క్యూబ్, దీనికి బ్రాకెట్ పెట్టి ఇంటూ ఎక్స్ క్యూబ్. ఇక్కడ క్యూబ్, ఇక్కడ పవర్లో ఇక్కడ ఎలా ఉంది, పాజిటివ్ నెగిటివ్ ఉంటే నెగిటివ్. అప్పుడు ఎలా రాసుకోవచ్చు, ఆల్టర్నేట్గా పాజిటివ్ నెగిటివ్గా రాసుకోవచ్చు. ఇక్కడ పవర్లో 1 ఉంది కాబట్టి మొత్తం 1s అవుతాయి. ఇక్కడ క్యూబ్ వరకే ఎందుకు రాసానంటే పక్కన ఎక్స్కి పవర్ ఎంతైతే ఉందో అక్కడ వరకు రాస్తే చాలు. ఇక్కడ ఎక్స్కి పవరు 3 ఉంది కాబట్టి క్యూబ్ వరకే రాశారు. సపోజ్ ఇక్కడ ఎక్స్కి పవర్ 4 ఉంటే 4 వరకు రాయాలి. అలా వైపి ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు 3 ఉన్నాయి, 4 రాసానుకో క్యాన్సిల్ అయిపోయింది, దాని వాల్యూ 0 అయిపోయింది. వైపి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ మల్టిప్లై చేస్తే 1 మైనస్ d² మైనస్ టీ. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంది, a² అంటే t⁴ ప్లస్ b² ప్లస్ 2d³ ఓకే. ఇప్పుడు ఇదే ఫార్ములా ఉంది, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఫార్ములా ఏంటిది, a³ ప్లస్ బి. చూడండి ఫార్ములా, a³ ప్లస్ b³ ప్లస్ 3a² b అంటే 3. ఏ వాల్యూ ఎంత, 2. a² అంటే 4. b వాల్యూ d, అప్పుడు 3d⁵ ప్లస్ 3ab². b వాల్యూ ఎంత, d. b వాల్యూ అనేది ఇక్కడ b వాల్యూ అనేది 3d⁵. ఆల్రెడీ ఇక్కడ
3ab² అన్నారు. 3a² అయిపోయింది. ఇప్పుడు 3ab², దాని ప్రకారం 3 ఏ వాల్యూ ఎంత 2², b వాల్యూ ఎంత d, bకి స్క్వేర్ చేస్తే d². ఆల్రెడీ ఇక్కడ d², అప్పుడు ఎంత ఇది d⁴ ఇంటూ x³ ఓకే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. yp ఇట్లా మీరు ఇట్లా స్ప్లిట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ x³ కంటే ఎక్కువ x³ ఉన్న వాటి పవర్స్ని అట్లానే ఉంచాలి. x³ కన్నా తక్కువ x³ అంటే x² x⁴1 అలా అట్లయినా ఉండాలి, x³ అయినా ఉండాలి. 2 ఉన్నాయి, x³ అంటే తక్కువ x³ అన్నా ఏం కాదు. అదే x³ కంటే ఎక్కువ అంటే 4 5 ఉంటే దాన్ని క్యాన్సిల్ చేయండి. సింపుల్గా ఏం చేయాల్సిన పని లేదు. ఇక్కడ x³ ఉంది, 3 కంటే ఎక్కువ ఉన్న వాటిని అన్నిటిని క్యాన్సిల్ చేయాలి సింపుల్గా. ఇక్కడ ఇది క్యాన్సిల్, ఇది ఇది ఇది. ఇప్పుడు ఎలా రాయాలి 1 - d² - t ప్లస్ d² ప్లస్ d³ మైనస్ మల్టిప్లై చేస్తే -d³ ఇంటూ x³. ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను 3 కంటే ఎక్కువ పవర్స్లో 3 కంటే ఎక్కువ ఉన్న వాటిని క్యాన్సిల్ చేయాలి. అంటే ఇక్కడ 3 కంటే ఎక్కువ 4 5 ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని క్యాన్సిల్ చేసిన తర్వాత సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది 1 - d² - t ప్లస్ d² ప్లస్ 2d³ -d³ x³. దీన్ని సాల్వ్ చేస్తే మనకి yp ఇక్కడ చూడండి -d² ప్లస్ d² క్యాన్సిల్. అప్పుడు yp 1 - t ఇక్కడ చూడండి 2d³ - d³ అంట d³ 1 - t ప్లస్ d³ ఇంటూ x³. దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది 1 - t ప్లస్ d³ ఇంటూ x³. ఇప్పుడు ఈ x³ అన్నిటితో మల్టిప్లై చేస్తే x³ ఇంటూ 1 x³ మైనస్ dx³ ప్లస్ d³ x³ x³ అంత రాయాలి. ఇక్కడ క్యాపిటల్ D అంటే ఈ x³ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. క్యాపిటల్ D అంటే ఏంటిది x³ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఆల్రెడీ x³ ఉంది, x³ చేస్తే -3x² ప్లస్ ఇక్కడ క్యాపిటల్ D³ అంటే 3 టైమ్స్ డిఫరెన్షియేట్ x³కి 3 సార్లు చేయాలి. x³ 3 సార్లు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. దాన్ని ఇక్కడ క్యాపిటల్ D³ అంటారు. మామూలు x³ ఉంది, దాన్ని ఫస్ట్ టైం చేస్తే 3x² ఉంది. తర్వాత ఈ 3x² చేస్తే 3 అనేది కాన్స్టెంట్, x² చేస్తే 2x. దీనికి చేస్తే ఇక్కడ ఎంత వచ్చి మనకి 6x వచ్చింది. ఈ 6xని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ x చేస్తే 6 వచ్చింది. అప్పుడు 6. దేర్ఫోర్ yp ఎంత వచ్చింది మనకి x³ - 3x ప్లస్ 6. చివరిలో జనరల్ సొల్యూషన్ అనేది ఎట్లా రాయాలో చూడండి. y CF ఇంటూ PI. ఇక్కడ CF ఎంత వచ్చింది e⁻−x/2 C1 cos of √3/2 ప్లస్ C2 sin of √3/2. దీన్ని CF అంటారు. ప్లస్ PI ఎంత వచ్చింది మనకి x³ - 3x² ప్లస్ 6 విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఫైనల్ ఆన్సర్. చివరిలో అందరూ CF PI కనుక్కొని అందరూ తాపేస్తారు. ఎగ్జామ్లో అలా చేస్తే ఫుల్ మార్క్స్ అనేది ఎవరు. చివరిలో దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ ఈస్ అని వచ్చిన ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేస్తే
మనకి ఫుల్ మార్క్స్ అనేది ఇస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.